రక్తాన్ని తినటం బైబిల్ నిషేధించింది. మరి ఇప్పుడు ఇక బైబిల్ నిషేధించిన తర్వాత మేము చెప్పేది ఏముంటుంది అనుకుంటున్నాను నాన్న? ఖచ్చితంగా తినకూడదనే ఎప్పటికీ చెప్తున్నాను. ఎందుకంటే నూతన నిబంధనలో పౌలు గారు చెప్పినది పాత నిబంధనకు సంబంధించినదైనా ఎప్పటికీ కూడా రక్తం దేహానికి ప్రాణం. ఏదైనా సరే, ఏదైనా ఏ జంతువుకైనా సరే, జీవి కనుక ఆ రక్తాన్ని కలిపి ఉండకూడదన్నాడు, కలిపి తినకూడదన్నాడు. ఇప్పటికీ చాలా మందిలో ఈ ఏమంటారు దాన్ని, ఈ యొక్క అలవాటు రక్తాన్నండి, జంతువుల రక్తాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎండబెట్టి పళ్ళాల్లో వాటిల్లో ఎండబెట్టి వాటిని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రై చేసుకొని తినడం, వండుకొని తినడం, ఇలాంటి ఆచారాలు ఉన్నాయని నేను విన్నాను. ఏమండి, ఇది చాలా ప్రమాదకరమైనది. ఏమండి, దేన్నైనా తినొచ్చు కదా అంటే తినడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినా అన్నీ తినదగినవి కావు. ఏమండి, కటికవాణి అంగడిలో అమ్మునది ఏదో అన్నాడు. అమ్మునది ఏదో అనేసి అంటే గన్నేరుపప్పు అమ్ముతున్నారు, తినేద్దామా? ఏమండి, కటికవాణి అంగడిలో సారా అమ్ముతున్నారు, తాగేద్దామా? ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉందని చెప్పి ఆ మాటని ఎలా పడితే అలా వక్రీకరించి అన్నిటికీ ఒకటే సూత్రం అన్నట్టుగా అప్లై చేయటం కాదు. ఇదే జ్ఞానయుక్తంగా మనం ఆలోచించి ఏ మాట దేనికి సమంజసమైనది, ఆ వాక్యం యొక్క భావం ఏంటి అనేది మనం ఆలోచించాలి. కాబట్టి మెడికల్గా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇటువంటి ఈ రక్తాన్ని ఎండబెట్టి తినటం అనే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనివల్ల వచ్చే మొట్టమొదటి భయంకరమైన పర్యవసానం క్యాన్సర్. తెలుసుకోండి. ఎందుకంటే విన్నవారిలో ఒకళ్ళు ఎవరిలోనైనా ఇటువంటి అలవాటు ఉంటే దయచేసి దాన్ని మానేయండి. అది మీ దేహానికి మంచిది కాదు. ఇది వైద్యపరంగా నిరూపితమైంది. కనుక ఇతర జంతువుల యొక్క రక్తాన్ని మీరు స్వీకరించటం వలన అది మీ శరీరంలో కొన్ని రియాక్షన్ అయిపోతుండే, పడవు. కొన్ని మందులు మనకు పడవు. కొంతమందికి చూడండి వాతం నొప్పులు వస్తున్నాయంటారు. ఎందుకు వాతం నొప్పులు? ఏమంటే బంగాళదుంప తింటే పడదట, ఏమండి కొన్ని ఆకుకూరలు తింటే పడదంటారు. కొంతమందికి ఆకుకూరలు తింటే గ్యాస్, కొంతమందికి కొన్ని కాయగూరలు తింటే శరీరంలో ఏమంటుంది దద్దుర్లు వచ్చేస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మీ పడని వాటికి మీ శరీరం దూరంగా ఉండండి. ఇప్పుడు బంగాళదుంప నాకు చాలా ఇష్టం అండి, ఆలుగడ్డ నాకు చాలా ఇష్టం, నేను తింటాను. నాకు ఎప్పుడు కీళ్ళ నొప్పులు వాతం నొప్పులు ఎప్పుడు రావు నాకు. ఏమండి, రాని వాళ్ళు తినండి. కొంతమందిలో తినడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ కనబడుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? మానేయండి. మీ శరీరానికి ఏదైనా హాని కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు వెంటనే దాన్ని దూరం చేసుకోవటం మంచిది. ఏది తింటే మీకు అనుకూలంగా ఉంది, ఏది తినకపోతే మీకు బాగుంది అనేది ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఏమంటే అప్పుడప్పుడు శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ శాతం పెరిగిపోతుంటుంది. అంటే ఎక్కువగా మాంసాహారాలు, ఎక్కువగా తీపి పదార్థాలు, వీటన్నింటి తినడం వల్ల బాడీలో ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరిగిపోతుంటాయి. ఇది పెరగపడడం వల్ల ప్రమాదం ఏంటంటే ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుందో తెలీదు, ఎప్పుడు మీరు చావుకి వెళ్ళిపోతారో తెలియదు. కొలెస్ట్రాల్ లెవెల్ పెరగకూడదు, ట్రైగ్లిజరైడ్ శాతం పెరగకూడదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి. ఇది పెరగాలి అంటే మంచి ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ లివింగ్ హ్యాబిట్స్. ఏమండి, చాలామంది మీరు ఇంకోటి కూడా చెప్తాను, ఎండబెట్టినవి తినడం వల్ల చాలా ప్రమాదం. ఎండి చేపలు కానివ్వండి, ఎండబెట్టిన రక్తం కోసం ఇప్పుడు నేను మీకు చెప్పాను. కానీ మీలో చాలామందికి పప్పుచారు ఉప్పు చేప అంటారు. పప్పుచారు ఉప్పు చేప అంటే ఉప్పు చేప ఉప్పు వేసింది కాబట్టి ఉప్పు చేప అన్నారు, కానీ అది నిజానికి అది ఎండు చేప. ఎండు చేప అంటే ఎండబెట్టినవి అని అర్థం. ఎండలో పెడితే ఏమవుతుంది చెప్పండి? కుళ్ళిపోతుందండి అది. ఏమండి, ఎండు చేపలు మంచి వాసన వస్తాయా? అవి రోడ్ల మీద మీరు ఇక్కడ జాగ్రత్తగా మీరు తీసుకొచ్చి భలే, ఎందుకంటే కొంతమందికి ఆ వాసన లేకపోతే బతకలేరండి, తినేయాలి. మీకు హానికరం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు తాజా చేపలు అలా పట్టినవి అలా కోసుకొని మీరు తినండి. మీ మంచి కోసం చెప్తున్నాడు సుమా. మీరెవరు మాకు చెప్పడానికంటే తిని చావండి, నేనేం చేయలేను. మీరు 10 కాలాల పాటు మీ కుటుంబంతో బతుకుండాలి అంటే బెత్తడి నాలిక ఏమండి రుచిని పక్కన పెట్టండి. తినడానికి అది లేకపోతే చాలా ఉన్న దేవుడు సృష్టించాడు. ఏమంటే ఫ్రెష్ చేప కొనండి, ఫ్రెష్ చేపలు తినండి, ఫ్రెష్ కాయగూరలు కొనండి. ఎక్కడైనా కుళ్ళిపోయిన మాంసం తింటారా మీరు? ఏమండి, ఇప్పుడు అప్పుడప్పుడు మీరు వెళ్ళి ఫ్రెష్ చికెన్ ఎలా ఉంటుంది, ఏమంటే లైవ్ కోడి కోయండి అంటాడు. నిజంగా మీ కళ్ళెదురుగా వాడు కోసి ఆ మాంసాన్ని తీసి వాడు చక్కగా కడిగిస్తే అబ్బయ్యా మంచి మాంసం అండి,
లైవ్ చికెన్. అప్పుడప్పుడు చూడండి మాంసం 2-3 రోజులు అయిపోయిన తర్వాత అటు ఫ్రిడ్జ్లో పెట్టించాడు అనుకోండి, దాంట్లోనే రుచి ఉండదండి. ఏదో ఐసులో వాడు భద్రపరుస్తున్నాడేమో కానీ అది మీకు మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత అందులో జీవకణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, చచ్చిపోతుంటుంది. చచ్చిపోయి ఏమండి కుళ్ళిపోతుంది అని అర్థం. మీకు ఎలా చెప్తే మీకు అర్థం అవుతుంది, కానీ రోడ్డు మీద కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఇలా చెప్తే మీకు అర్థం అవుద్ది. యాక్సిడెంట్ అయిపోయి కుక్క చచ్చిపోయింది. మొదట 1-2 గంటలు 3 గంటలు బాగానే ఉంటుంది. ఒక 6 గంటల తర్వాత చూడండి అది ఏమవుతుంది, ఈగలు వాలుతుంటాయి. ఏమండి ఇక కుళ్ళు వాసన వస్తుంది. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచి ఎవరు తీయలేదు అనుకోండి, ఇక పక్క నుంచి కూడా మీరు వెళ్ళలేరు. కుక్క ఎండిపోతేనే 2 రోజులు ఎండలో వాసన తట్టుకోలేని ఎండి చేపలు ఎలా తినేస్తున్నారో నాకు తెలియదండి. రోజుల తరబడి ఎండబెడతారు అక్కడ అలా రోడ్ల మీదే. ఆ పక్కంటి వెళ్ళిపోయాడు, మూత్రం పోస్తాడో తెలీదు, ఉమ్ములు వేస్తున్నాడో తెలీదు. ఏమండి రోడ్డు మీద ధూళి దుమ్ము అంతా దాని మీదే ఉంటుంది. ఏమండి అదేం చక్కగా మీలాగా ఇంట్లోని బట్ట వేసి ఆరబెడతాను అనుకుంటే ఉడియాలు ఎండబెట్టినట్టు. ఏమండి అలా ఎండబెట్టరు. ఒకసారి చూడండి, మీరు ఫిషింగ్ హార్బర్కి వెళ్తే అక్కడ ఎండి చేపలు ఎలాగ ఎండబెడుతుందో తెలుస్తుంది. సముద్రపొట్టున అన్నీ అయ్యానండి ఎండి చేపలేనండి. ఏమండి అందులో కుక్కలు వచ్చి పోస్తుంటే, ఏమండి మనుషులు పోస్తుంటారు, కాకి రెట్లు వేస్తుంటాయి. ఇంకేటట్టు జరుగుతుందో మనకు తెలియదు, ఏదో తెలిసిన మనం చెప్పుకోగలం. అవన్నీ జాగ్రత్తగా మీరు తెలుసుకోవచ్చు, లొట్టలు వేసుకొని వండుకొని మీరు తింటున్నారంటే దీనివల్ల మొట్టమొదట మీకు వచ్చే ఒక మంచి ప్రోడక్ట్ ఏంటంటే క్యాన్సర్ ఎవరికైనా కావాలనుకుంటే ఉచితంగా ఎండి తినేయండి. ఏ ఎండిపోయినా పర్లేదు, ఏ ఎండిదైనా పర్లేదు. ఎండి చేప, ఎండి మాంసం, కొంతమంది ఎండు మాంసాలు కూడా తింటారండి. ఎండు రొయ్యలు అంటే చాలామందికి ఇష్టం అండి. ఎండిపోతున్నాయి అంటే అవి కుళ్ళిపోతున్నాయి అని అర్థం. ఇది బ్యాడ్ లివింగ్ హ్యాబిట్స్. ఏదో మన వాసన బాగుంటుందనో లేదా నోటికి రుచికరంగా ఉంటుందనో కాదండి. వైద్యపరంగా తాజావి మీరు తినడం అలవాటు చేసుకోండి. ఎక్కువ మన ఆడవాళ్ళకి ఏ ఎండు చేపలు తినే అలవాటు లేవని ఎండు రొయ్యలు తినే అలవాటు మాత్రం చాలామందికి ఉంటుందండి. ఎందుకంటే ఒక విధంగా ఎండు రొయ్యలు నేను కూడా తిన్నాను. అంటే ఎండు రొయ్యలు తిన్నాను, ఎందుకంటే ఆ టేస్ట్ నాకు నచ్చదు. పచ్చి రొయ్యలు నాకు ఇష్టం. కానీ ఆ ఎండు రొయ్యలు గుడ్డు ఎండు రొయ్యలు వేయటం వండటం వల్ల ఎందుకో తెలియని గొప్ప రుచి వచ్చేస్తుంటుంది ఆ గుడ్డు కూరకి. ఏమండి అలాగని మనం కక్కుర్తి పడి తిన్నాం అనుకోండి, అది ఏదో గుడ్డు కూర తింటే సరిపోదు కదా, టమాటా ఉల్లిపాయలు వేసుకొని. ఏదో వాసనకండి 2-3 వేయండి అన్నారు అనుకోండి, అందులో రసం దిగుతుంది అందులోకి, అది మీ శరీరంలోకి వెళ్తుంది. మీ బాడీలో ఉన్న కణాలతో అది వెంటనే మిక్స్ అవుతుంది. మిక్స్ అయినప్పుడు అది రియాక్షన్ అవుతుంది. అప్పుడప్పుడు చూసారు పడలేంది లోపలికి ఎలాగైనా వెళ్తే రియాక్షన్ వచ్చేస్తుందో. శత్రు కణాలు పుట్టడానికి ప్రధానమైన కారణం మీ బాడీలో యాంటీబాడీ ప్రవేశిస్తేనే ప్రమాదం అండి. మీ శరీరానికి పడలేని ఏది తిండి ద్వారా కానీ, ఇంజెక్షన్ ద్వారా కానీ, మందు ద్వారా కానీ ఏది ప్రవేశించినా అది మీకు హానికరంగా మారిపోతుంది. మీ శ్రేయస్సు గురించి చెప్తున్నాను, మీ మంచి గురించి చెప్తున్నాను. దయచేసి ఈ ఎండివి తినే అలవాటు ఎవరికి ఉన్నా దయచేసి మానేసుకోండరా. ప్రభు కోసం, నా కోసం అంటే మీరు మానరు. మీరు ప్రభు కోసం బ్రతకాలంటే దయచేసి ఎండు వాటికి దూరం అయిపోండి. తాజా మాంసాలు తినండి, తాజా చేపలు తినండి. అంతేగాని ఈ దరిద్రమైన అలవాట్లు అండి. అంటే ఇశ్రాయేలీలు కూడా మనకంట మన బాబులాళ్ళు ఎండబెట్టిన మాంసాలు, ఎండబెట్టిన రక్తాలు, ఏమండి కొంతమంది అయితే పేగులు కూడా తినేవాళ్ళు ఉన్నారండి. ఏం చేస్తాండి పేగులు? ఆ పేగులు అంటేనా దేవుడు అప్పుడు కూడా పేగులు ఆంతరాలన్నింటినీ తీసుకుని కాల్చేయమన్నాడు. పేగులు కూర వండుకుంటే ఏం చేయమంటే చెప్పండి? శరీరంలోని క్రిములన్నీ కూడా పేగుల్లోనే ఉంటాయి, ఆ పేగులకే పడతాయి. దాన్ని మీరు చక్కగా మెత్తగా ఎముక లేకుండా ఉందండి, రబ్బర్ ముక్కలో సాగుతుందండి, నేను చూయింగ్గా నవ్వులతో ఆనందంగా ఆస్వాదిస్తూ తింటానంటే తిన్నప్పుడు ఆస్వాదించడానికి ఆనందకరంగానే ఉంటుంది. తర్వాత మంచం ఎక్కి లక్షల రూపాయలు డాక్టర్ తెమ్మంటే, క్యాన్సర్ వచ్చిందండి నీకు మందు లేదండి అని అంటే మీ బ్రతుకు ఎంత అన్యాయం అయిపోద్ది, మీ కుటుంబం ఎంత అన్యాయం అయిపోద్దో ఆలోచించండి. కాబట్టి నాన్న నేను సూచించే ఈ సూచన ఏంటంటే, ఇదిగో తమ్ముడు ప్రశ్న అడిగాడు కాబట్టి వెరీ గుడ్, మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. బైబిల్లో ఉన్న ప్రశ్నలు కానివ్వండి, మీకు ప్రమాదకరమైన హాని చేసే పరిస్థితులకు సంబంధించినవి కానివ్వండి మీరు అడుగుతున్నారు. అలాగే అడిగి తెలుసుకోవటం మంచిది. ఏనా నా సలహా ఏంటంటే దయచేసి అలాంటి ఎండిన వాటి జోడికి, మాంసములు, రక్తములు, ప్రభు నువ్వు చెప్పిన రెఫరెన్స్ అన్నింటిలో వద్దనే చెప్పాడు. ఇప్పుడు నేను వద్దనే చెప్తున్నాను. వాటికి దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్